నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? సార్వత్రిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడిన వైసీపీ ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిందే అవినీతి అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా జైలుకు వెళతారు పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. 10వ తరగతి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను సమన్వయంతో నిర్వహించాలి. ఆర్టీసీ వైద్య శాఖ వారు వసతులు కల్పించాలి. పోలీస్ శాఖ వివిధ ప్రాంతాలలో నిర్వహించే పరీక్షలకు సరైన ఏర్పాట్లు చేయాలి పేర్కొన్న చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి వి పుల్లయ్య. అత్యంత ప్రధానమైన ఘట్టం అమ్మవారి విశ్వరూప దర్శనంతో ముగిసిన తిరుపతి శ్రీ తాతయ్యగుట్ట గంగమ్మ జాతర. విశ్వరూప దర్శనంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. వడమాలపేట మండలం శ్రీ బొమ్మరాజపురం గ్రామ పంచాయతీకి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బాబు ముగ్గురు కుమార్తెలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన కుటుంబ సభ్యులను నగర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పరామర్శించి అండగా ఉంటానని భరోసా కల్పించారు. వడమాలపేట మండలం శ్రీ బొమ్మరాజపురం గ్రామ పంచాయతీకి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బాబు ముగ్గురు కుమార్తెలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఈరోజు కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని నగర నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ భరోసా కల్పించారు. 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర బుధవారం చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనంతో ముగిసింది. బుధవారం చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం కల్పించారు. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్లతో ఎదురు చూశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాశారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేశారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగిసింది. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకు సారే అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకుమలు శేషవస్త్రాలు గంప చేట తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తరువాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలని అభివృద్ధిలో ముందుకెళ్లాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. తెలంగాణ ప్రజలు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారి సౌకర్యార్థం ఒక భవనాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రితో మాట్లాడి భవనం ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి
రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన, తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా ముందుకు సాగాలని మా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 24 నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి సంబంధిత అధికారులందరూ సమన్వయంతో కలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య అన్నారు. బుధవారం ఉదయం పరీక్షల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం డిఆర్ఓ ఛాంబర్లో నిర్వహించారు. బుధవారం ఉదయం పరీక్షల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం డిఆర్ఓ ఛాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఇంటర్మీడియట్కు సంబంధించి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా 10వ తరగతి సప్లిమెంటరీ ఉదయం 9:30 నుంచి 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇంటర్మీడియట్కు సంబంధించి 31 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించబడతాయని, మొదటి సంవత్సరానికి సంబంధించి 7,442 మంది, రెండవ సంవత్సరానికి సంబంధించి 2,577 మంది, మొత్తం 10,019 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. అదేవిధంగా 10వ తరగతికి సంబంధించి 15 కేంద్రాలలో మొత్తం 2,059 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఇందులో బాలురు 1,302 మంది, బాలికలు 757 మంది పరీక్ష వ్రాస్తారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు రెవెన్యూ యంత్రాంగం 144 సెక్షన్ పరీక్షా కేంద్రాల వద్ద విధించడంతో పాటు ఆ ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలు మూత వేయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు కల్పించాలని, కట్టుదిట్టమైన భద్రతతో ప్రశ్నాపత్రాలను తరలించాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ మరియు ఇంటర్మీడియట్ అధికారులు పరీక్షలకు కావాల్సిన సిబ్బందిని నియమించుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షల కోసం వచ్చే విద్యార్థుల కోసం బస్సులను ఏర్పాటు చేయాలని, అవసరమైతే కొంత సమయం ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరేటట్లు చూడాలని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షల నిర్వహణ ఉన్నందున నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రశ్నాపత్రాలను తరలించేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ తగిన ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోలీస్ సిబ్బంది వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తుండడం జరుగుతోందని, అవసరమైనంత మేరకు పోలీస్ సేవలను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఏపీ అరీపుల్లా అన్నారు. ఈ సమన్వయ సమావేశంలో డిఆర్ఓతో పాటు ఆర్ఐఓ సయ్యద్ మౌలా, జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజులు, వైద్య శాఖ నుంచి డాక్టర్ శిరీష, విద్యుత్ అధికారి కేశవులు, ఆర్టీసీ అధికారి మొగలేశ్వర్, పోస్టల్ అధికారి భాస్కర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ గుణశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ చేసిన అరాచకాలు దాదాపు 400 వీడియోలు అంతర్జాలంలో ఉన్నాయని, వీటిని పరిశీలిస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అన్న సందేహం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు భాజపా నేతలు వరప్రసాద్, పెనుబాల చంద్రశేఖర్, మల్లకుప్పం శేఖర్, నరేన్, నాదముని తదితరులతో కలిసి భాను మాట్లాడుతూ చట్టసభలు దేవాలయాలతో సమానమని అన్నారు. అలాంటిది చంద్రగిరి, తాడిపత్రి, తెనాలి తదితర ప్రాంతాలలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద వైసీపీ గూండాలు అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ప్రదేశ్ గా మార్చారని అన్నారు. సీఎం జగన్ విదేశీ పర్యటన, ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఇక పర్మనెంట్ గా జగన్ విదేశాలకు పరిమితం అవ్వచ్చని తెలిపారు. వైసీపీ ప్రధాన నేతలు ప్రతిపక్షాలకు ఛాలెంజ్లు విసురుతున్నారని విమర్శించారు. వైసీపీ పతనం రోజుల్లోనే ఉందని జోసెన్ చెప్పారు. వైకాపా దుర్మార్గపు వైఖరి పట్ల కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోనున్నదని అన్నారు. ఎన్నికల ఈవీఎంలు మిత్రులారా, ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలతో సమానం. చట్టసభలు దేవాలయాలతో సమానం. ఇలాంటి ఈవీఎంని ఎమ్మెల్యే బుద్ధుందని అడుగుతున్నావు. నువ్వు ఎలాగయ్యాను ఎన్నికయ్యావు? నువ్వు 3 పర్యాయాలు ఇలాంటి రౌడీలకి గూండాలకి టికెట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మళ్ళా పరిచయం చేసేటప్పుడు మంచివాడని చెప్పి పరిచయం చేస్తాడు. ఇదేనా ఈవీఎంలు ధ్వంసం చేయడం? రెండో వీడియోలో ఎందుకు ఈవీఎంలు ధ్వంసం చేశామని చెప్పి ప్రశ్నించే మహిళని మేము మాటల్లో కూడా చెప్పలేము మిత్రులారా. మీరు ఆ వీడియో కానీ జాగ్రత్తగా వింటే మహిళా లోకం తల దించుకునే విధంగా మహిళల్ని దూషించారు. మూడో వీడియో తాడిపత్రి ఎమ్మెల్యే విన్నారు కదా. టీడీపీ వచ్చినా, జనసేన వచ్చినా, వైసీపీ వచ్చినా 3 నెలల వేట మొదలు పెడతాయంట. వేట అంటే ఫ్రాక్షన్ వేటని మొదలు పెడతానంటున్నాడు. ఎంత బరి తెగించావు పెద్దారెడ్డి నువ్వు? ఏం మాట్లాడేవాళ్ళు లేరనుకుంటున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకో వీడియో తెనాల్లో క్యూ లైన్లో వచ్చి ఓటేయ్యా అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడుండి ఓటర్ ప్రశ్నించేందుకు చెంపదెబ్బ కొడతావా? ఈరోజు 175 నియోజకవర్గాల్లో మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో ఆల్రెడీ కొట్టారు మిమ్మల్ని. మీకు అది ఇంకా కనపడట్లే. ఇంకా వాపు లోపలికి దాచిపెట్టుకున్నారు. వాపుని లోపలికి దాచిపెట్టుకున్నారు. ఆల్రెడీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అధికార పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గం నిలబడిన మీ అందరికీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చారు. 4వ తేదీ ఆ తీర్పు ప్రజాక్షేత్రం నుంచి బయటకు రాబోతోంది మిత్రులారా. ఇది మంచిది కాదు. అందుకే అన్న ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా అలజడి జరుగుతుందో, ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది పడుతున్నారో, ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా ఆర్తనాదాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అదే ఆర్తనాదాలు వినపడుతున్నాయి, అదే ఆర్తనాదాలు కనపడుతున్నాయి. అందుకనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచిది కాదు. 2024లో జరిగిన ఎన్నికలు తిరుపతి జిల్లాలో అత్యంత అద్భుతంగా జరిగాయని, అధికార పార్టీకి చెందిన నాయకులు ఓటర్లను డబ్బుతో ప్రలోభపరిచారని, ఒక్కో ఓటుకు 4,000 నుంచి 5,000 రూపాయలు పంచిపెట్టారని, స్థానిక ఎస్పీ ఆఫీస్ వెనక ఉన్న పల్లె వీధిలో డబ్బులు పంచుతూ ఉంటే ఎస్పీ చీమ కుట్టినట్టు కూడా చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని తిరుపతి మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్తంగా సాగిందని, వ్యవస్థలన్నీ నాశనం చేశారని, దీంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపారని అన్నారు. ఈ ఎన్నికలలో దొంగలు చేయాల్సిన పని పోలీసులు చేయడం విస్మయం కలిగించిందన్నారు. గూడూరులోని రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్లో ఒక డీఎస్పీ 45 కోట్ల రూపాయలను యథేచ్ఛగా ఓటర్లకు పంచిపెట్టారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్లో హాయిగా బోటు విహారం చేస్తున్నారని, ఆయన తిరిగి రారన్నారు. ఎందుకంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వ్యతిరేకత కారణంగా ఓట్లు వేయలేదని అన్నారు. కేంద్రంలో మోదీకి ఈసారి 150 సీట్ల కన్నా ఎక్కువ రావని, రాబోయేది కాంగ్రెసేనని తెలిపారు. మరి రాష్ట్ర పరిస్థితి, ఆయన స్విట్జర్లాండ్లో విహారం చేస్తున్నాడు పడవలో, స్టీమర్లో. భలే బాగుంటుంది ఆ స్టీమరు. దాంట్లో హాయిగా ప్రయాణం చేస్తున్నాడు. రాష్ట్రాన్ని బ్రష్ బట్టి ఇచ్చేశాడు.
పెన్షన్లకి పెన్షన్లు ఇప్పటిదాకా రాలా. ఒక డాక్టర్ దగ్గర పోయాను 11:30కి, పెద్ద డాక్టరు, మర్యాద కలిగిన డాక్టరు. నేను కష్టపడుతున్నానే, నీకేం కష్టం ఇంత పెద్ద డాక్టర్, నాకు పెన్షన్ రాలేదయ్యా అన్నాడు. ఏం పెన్షన్, నీకు నెల పింఛన్ రాలేదంటున్నాడు, బాధపడుతున్నాడు. ఏంది వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి పెన్షన్లు రావటం లేదు, ఏమీ జరగటం లేదు, వ్యవస్థలన్నీ కుళ్ళిపోయినాయి, నాశనం అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు బెటరు, ఎన్నో రెట్లు మేలు. తమిళనాడులో నిన్న మొన్న చూస్తే ఎంతో బెటర్గా ఉంది. ఇక్కడ ఏముంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నువ్వు ఆరోగ్యశ్రీ ఆడకపోతే నువ్వు డబ్బు ఇస్తే కానీ లేదంటాడు. మధ్యలోనే బెడ్లో నుంచి ఐసీయూలో నుంచి లేపేస్తున్నారు, మీకు డబ్బు రావట్లేదు వెళ్ళమంటున్నారు. ఏమైపోయింది రాష్ట్రం? పతనం ప్రారంభమైంది, మంచికి చెడ్డకి పతనం ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పతనం అయిపోయింది కంప్లీట్ కథం. ఆయన మళ్ళా తిరిగి రాడు. ఏమైనా నువ్వు ఎట్ట చెప్తుంటావు నువ్వు అడగొచ్చు. నీకేసిన పోస్టల్ బ్యాలెట్లోనే తెలిసిపోతుంది నీ కథ. 100 ఓట్లు వేస్తే 99 ఓట్లలో 99 ఓట్లు అపోజిషన్కి వేసి నీకు ఒక్క ఓటు కూడా పడలేదు అక్కడ. ఇంతకంటే ఏంది ప్రజానాడేది? నీకున్నటువంటి తీవ్ర వ్యతిరేకత. నేను వెంకటగిరిలో 6 గంటలకు పోయాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరికే అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళందరూ పోయి దండం పెట్టి అడిగితే ఏమయ్యా ఎవరికి ఓటేశారంటే వాళ్ళు చెప్తున్నారు, అబ్బో పట్టిన దరిద్రం పోయిందయా, అబ్బో ఈ రాక్షస పాలన పోయిందయా, అబ్బా ఇంకొద్దయా, శని పట్టిందా అని అంటున్నారు. ఏంది ఇట్ట అంటున్నారు మీరు వెంకటగిరిలో 6 గంటలప్పుడు అంటే? అంతే కదంటాయా, నీకు తెలియదంటాయా, మా చేత చెప్పిస్తున్నావు, నన్ను దబాయించారు. సిఎస్ కేఎస్ జవహర్ రెడ్డి వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని, జవహర్ రెడ్డి సిఎస్గా ఉంటే కౌంటింగ్ తారుమారయ్యే అవకాశం ఉందని, కేఎస్ జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. తిరుపతి పల్నాడులో జరిగిన ఘటనలను చూశాక ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుందని తెలిపారు. ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డి ఒక వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తూ ఆయన కనుసన్నల్లోనే పూర్తి వ్యవహారం నడిపిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినప్పటికీ కొంతమంది ఉన్నతాధికారులను డీజీపీతో సహా మార్చడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ సిఎస్ జవహర్ రెడ్డిని మాత్రం ఎందుకు మార్చడం లేదని ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తుతున్నాయని తెలిపారు. జరగబోయే ఎన్నికల కౌంటింగ్ సమయానికి ఇదే సిఎస్ ఉంటే రాష్ట్రమంతా పెద్ద ఎత్తున గొడవలు, కౌంటింగ్ లెక్కలు తారుమారయ్యే అవకాశం ఎంతైనా ఉందని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ తక్షణమే ఏపీ సిఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేయవలసిందిగా జనసేన పార్టీ తరపున కోరారు. ఉదాహరణకి ఎలా ఉందంటే పరిస్థితులు, మన పల్నాడులో గొడవలు చూసాం. తిరుపతిలో కూడా పులవర్తి నాని గారి మీద దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తులను వదిలేసి పాపం ఎవరో సుధాకర్ రెడ్డి తిరుమలలో వ్యాపారం చేసుకున్న వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. నిన్నటి మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, అదే ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. ఇంతవరకు పట్టించుకోలేదు. ఒక పత్రికలో అయితే 2-3 పత్రికల్లో, ప్రముఖ పత్రికల్లో మెయిన్ పేజ్ ఆర్టికల్ వచ్చింది. మెయిన్ పేజ్లో ఆర్టికల్ వచ్చింది, అమాయకుల్ని పట్టుకెళ్ళి జైల్లో పెట్టి నిధులు బయట వదిలేస్తారు అనేసి. కూడా ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. అంటే ఏంటి, ఎలక్షన్ కోడ్ పరిస్థితిలోనే ఈ రాష్ట్రం ఇలా ఉంటే ఎలా ఉంటుంది? పి సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సింది పోయి అతను బుల్లెట్ తగిలి చెన్నై హాస్పిటల్లో ఉన్నాడంటే చెప్పండి, ఎవరో ఒక అమాయకుని పట్టుకొచ్చి 10వ తేదీ జరిగిన గొడవని స్టేషన్ రమ్మని పిలిపించి వాడిని కొట్టి చిత్రహింసలు పెట్టి సుధాకర్ రెడ్డిని అతన్ని మీరు లోపల పెట్టడం కరెక్ట్ కాదు. ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? అసలు ఇంత జరుగుతా అంటే మళ్ళా మీరు అధికారంలోకి వస్తామని చెప్పి ప్రజలు ఎలా నమ్ముతారు? పోలీస్ వ్యవస్థ ఎందుకు ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవట్లేదు దీని మీద? సిట్ అని ఒక దర్యాప్తు చేసింది. సిట్టింగ్కే సరిపోతుంది తప్ప వాళ్ళకి పనిచేయడం లేదని చెప్తున్నాం మేమైతే. సిట్ సంస్థ సిట్టింగ్లకే పరిమితమయ్యారు, వాళ్ళు దర్యాప్తు చేయడం లేదు. దర్యాప్తు చేస్తుంటే సుధాకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? పి సుధాకర్ రెడ్డిని ఎందుకు వదిలేస్తారు? ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, అనేక దౌర్జన్యాలు, అనేక దాడులకి కారణమైన ఒకే ఒక బాస్
చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మాత్రమే. ఆయన్ని బదిలీ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈరోజు మేము ఫ్యాక్స్ పంపించాం, పోస్ట్ కూడా చేస్తున్నాం, మీడియా మిత్రులకు కూడా ఇచ్చాం, కేంద్ర ఎలక్షన్ కమిషన్కి పెడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదని కేంద్రానికే పెడుతున్నాం. మీ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని ఎంత త్వరగా ఎలక్షన్ కమిషన్ చూసి చేరితే ఖచ్చితంగా ఆయన బదిలీ అయితేనే ఈ కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? సార్వత్రిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడిన వైసీపీ ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిందే అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా జైలుకు వెళతారు పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. 10వ తరగతి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను సమన్వయంతో నిర్వహించాలి. ఆర్టీసీ, వైద్య శాఖ వారు వసతులు కల్పించాలి. పోలీస్ శాఖ వివిధ ప్రాంతాలలో నిర్వహించే పరీక్షలకు సరైన ఏర్పాట్లు చేయాలి పేర్కొన్న చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి వి పుల్లయ్య. అత్యంత ప్రధానమైన ఘట్టం అమ్మవారి విశ్వరూప దర్శనంతో ముగిసిన తిరుపతి శ్రీ తాతయ్యగుట్ట గంగమ్మ జాతర. విశ్వరూప దర్శనంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.